తెలుగు రాష్ట్రాల్లో అరటి సాగు క్రమేపీ విస్తరిస్తోంది. గత 10 సంవత్సరాలలో సాగు విస్తీర్ణం 2.5 రెట్లు పెరిగింది. దాదాపు 1,65,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. అరటి దిగుబడిలో భారతదేశం 2వ స్థానంలో ఉండగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది. అయితే రకాల ఎంపిక, పిలకల ఎంపిక మొదలు నాటే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. సాధారణంగా తల్లి మొక్కల నుండి పిలకలను సేకరించి నాటే విధానం ఎప్పటి నుంచో ఆచరణలో ఉంది. కానీ టిష్యూ కల్చర్ విధానం అందుబాటులోకి వచ్చాక సాగు స్వరూపం మారిపోయింది. ఏ విధానంలో సాగు చేసినా రకాల ఎంపిక, నాటే విధానం పట్ల రైతులు ప్రధానంగా దృష్టి పెడితే సాగులో సగం విజయం సాధించినట్లేనని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తున్నారు. అరటిని సాగు చేసుకుంటున్నప్పుడు కొన్ని మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం చేపట్టినట్టయితే మనకి మంచి దిగుబడి సాధించి మార్కెట్లో అధిక ధరని పొందడానికి మనకి అవకాశం ఉంటుంది. అరటి సాగుకి లోతైనటువంటి భూములు అవసరం. 2 నుంచి 3 సార్లు బాగా లోతుగా దుక్కి దున్ని చెత్త చెదారం లేకుండా, శుభ్రంగా కలుపు లేకుండా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా రకాలు మన రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు. వీటిలో కర్పూర చక్కెరకేళి కానీ, తెల్ల చక్కెరకేళి కానీ, తర్వాత వామనకేళి కానీ, గ్రాండైన్ కానీ, బొంత, ఇట్లా కూరటికాయలు కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇవి దాదాపు 12 నుంచి 13 నెలల కాల పరిమితి దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. తర్వాత వామనకేళి లాంటివి, గ్రాండైన్ లాంటివి 11 నెలల్లోనే వస్తాయి. స్వల్పకాలిక రకాలు ఇంకా మన అవసరతను బట్టి, మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం వేసుకున్నటువంటి రకాన్ని ఎంపిక చేసుకొని మనం సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాణ్యమైనటువంటి పిలకలను ఎంపిక చేసుకుంటంలోనే మనకు వచ్చేటువంటి దిగుబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఇంట్లో 2-3 సార్లు కోత వేసినటువంటి సూది పిలకలను మనం ఎంపిక చేసుకొని వాటిని మనం తీసుకొచ్చి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పిలకలను కూడా మనం వేసుకునే ముందు మనం ఈ మందులతో శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళకి 2.5 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాసు, 5 గ్రాములు కాపరాక్సీ క్లోరైడ్ వేసినటువంటి ద్రావణంలో ఈ పిలకల్ని, దుంప పిలకల మొత్తాన్ని కూడా మనం ఒక 15 నిమిషాల పాటు ఉంచినట్టయితే ఈ పిలక ద్వారా వ్యాపించేటువంటి ఈ శిలీంధ్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు, తర్వాత రసం పీల్చే పురుగులు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. వైరస్ తెగుళ్ళు లేనటువంటి తోటల నుంచే మనం పిలకను సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్లయితే మనకి టిష్యూ కల్చర్ అరటి కూడా మనకి లభ్యమవుతా ఉంది. ఈ టిష్యూ కల్చర్ అరటిని మనం సాగు చేసుకున్నట్టయితే మామూలుగా వేసుకున్నటువంటి పిలక కంటే కూడా దాదాపు 30-40% అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్షి తోట ద్వారా కూడా మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైన చోట్ల మనం ఈ టిష్యూ కల్చర్ పిలకలు మనం తెచ్చుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మన రైతులు తల్లి మొక్కల నుంచి సూది పిలకలను సేకరించి నాటుతూ ఉంటారు. దీనివల్ల తల్లి తోటల్లో ఉండే చీడపీడలు క్రొత్తగా నాటిన తోటలకు ఆశించి దిగుబడులు తగ్గే ప్రమాదముంది. ఇలాంటి సమస్యలను అధిగమించి పంటంతా ఒకేసారి కోతకు వచ్చేలా టిష్యూ కల్చర్ మొక్కలు అందుబాటులోకొచ్చాయి. ఈ మొక్కలు నాటడం వల్ల రైతులకు ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది. నాటే విధానంలో వచ్చిన మార్పుల వల్ల పొలంలో మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జంటసాళ్ల పద్ధతిలో అధిక సాంద్రతలో మొక్కలను నాటి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. మనం పిలకలు తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పొలాన్ని మనం సిద్ధం చేసుకొని మనం 45 సెంటీమీటర్ల వెడల్పు, 45 సెంటీమీటర్లు పొడుగు, 40 సెంటీమీటర్ల లోతున్నటువంటి గుంటలను తీసుకొని సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంటసాల పద్ధతిలో కానీ మనం మొక్కలను వేసుకున్నట్టయితే అధిక సంఖ్యలో మనం మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే అధిక సాంద్రతలో మనం సాగు చేస్తూ ఉంటామో పంటకాలం కూడా కొద్దిగా ఒక 30-40 రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో అయితే మాత్రం సాళ్లలో మొక్కకి వరుసకి మధ్య 1.2 మీటర్లు దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంటసాలకి మధ్య 2 మీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్వల్పకాలిక రకాల్లో 11 నెలలు ఈ ఉన్నటువంటి దాంట్లో మాత్రం మీటర్ పెట్టుకుంటే సరిపోతుంది. మొక్కకి వరుసకి మధ్య జంటసాలలో
తర్వాత జంటసాలకు మధ్యలో మామూలుగా 2 మీటర్లు పెట్టుకున్నట్టయితే కూడా మనకి అధిక సాంద్రతలో మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే ప్రతి గుంటలో కూడా మనం ఖచ్చితంగా 300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు మనం వేసుకోవాలి. 5 కిలోల బాగా మాగినటువంటి పశువుల ఎరువుని మనం వేసుకోవాలి. వేసుకునే తప్పుడే ఈ విత్తన శుద్ధి చేసినటువంటి పిలకలను తీసుకొని ఎరువులు వేసిన తర్వాత మనం పిలకల గుంట్లో పాతాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పిలకలను గట్టిగా మొదల దగ్గర మట్టిని బాగా నొక్కి లోపలికి గాలి చొరబడకుండా మనం చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం వెంటనే నీళ్లు తడిచినట్టయితే అవి మొక్కలు పిలకలు తొందరగా ఆనుకొని అవి ఏనుకుంటానికి అవకాశం ఉంటుంది. అరటి నాటిన తరువాత అంతర కృషి చాలా ముఖ్యమైనది. లేదంటే మొక్కల ఎదుగుదలను అడ్డుకునే అవకాశముంది. కలుపు నివారణకు రసాయన మందులు సమర్థంగా పనిచేస్తున్నాయని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. కలుపు యాజమాన్యం చేయటంలో ప్రధానంగా మొదటి దశలో మనం పెండిమిత్తాలనేటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున ఈ మొక్కల మీద పడకుండా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో పిచికారి చేసినట్టయితే మనకి కలుపు మొలవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కూడా మనకి మొక్క వరుసల మధ్యలో పారాక్వాట్ అనేటువంటి మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొలిసినటువంటి కలుపు మీద మనం పిచికారి చేసినట్టయితే ఆ ఉన్నటువంటి కలుపు అంతను కూడా మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమైనటువంటి పరిస్థితుల్లో కూలీలను పెట్టి కూడా మనం కలుపు యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసినట్టయితే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు, నీరు సక్రమంగా మనం అందించడానికి అవకాశం